మిత్రమా, భార్యతో భర్త సంతోషంగా ఉండాలంటే పాటించాల్సిన 3 నియమాలు. 1. ఇతరుల ముందు భార్యతో ఎప్పుడు కూడా గొడవ పడరాదు. ఏదైనా తప్పు జరిగితే నలుగురిలో కాకుండా ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. 2. కష్టాలు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త తన భార్యతో చర్చించాలి. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవ్వడంతో పాటు బంధం కూడా బలపడుతుంది. ఇక 3. భర్త తనకు లభించే గౌరవాన్ని తన భార్యకి కూడా ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. భార్యని ఎప్పుడూ చులకనగా చూడరాదు. మిత్రమా, శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడకూడదు. ఎన్ని సమస్యలు ఎదురైనా దృఢచిత్తంతో, ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. మిత్రమా, 10 మందిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నించావా? ఆ నిమిషంలో నువ్వు కూడా చీకట్లో ఉంటావని గుర్తుంచుకో. శారీరకంగా వచ్చే అందం ఈ రోజున ఉంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది మిత్రమా. అసాధ్యమనిపించే అతి గొప్ప వాగ్దానం కన్నా నిజమైన మంచి అతి చిన్నదైన మేలు. సత్యమే పలికే వాళ్ళకి లభ్యం కానిది ఉండదు మిత్రమా. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే. సాహసించి ఒక్కొక్క అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం మీదనని గుర్తుంచుకో మిత్రమా. నీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చిందే చెయ్యు. అప్పుడే నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటావు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు కూడా లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేరు. గతం ఎంత వృధాగా గడిచిపోయినా కాలం ఎప్పుడూ అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడానికి భయపెట్టే ఆలోచనలు, బాధ పెట్టే జ్ఞాపకాలను దాటితే బాగుపడే జీవితం చేరుకుంటాము. మిత్రమా, మన వెనుక ఎందరు ఉన్నా మన ముందున్న సమస్యలను మనం మాత్రమే ఎదుర్కోవాలి. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, నవ్వితే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణమని గుర్తుంచుకో మిత్రమా. భగవంతుడంటే గుడిసెలో ఉండే విగ్రహం కాదు, అందరి గుండెల్లో ఉండే దైవం. ఆత్మాభిమానం మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళుతుందో అహంకారం అంత దిగజారుస్తుంది. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది మిత్రమా. ఈ లోకంలో డబ్బు మీదే నడుస్తుంది, మనిషి మాట మీద కాదు. ప్రపంచంలో చాలామంది నువ్వు ఓడిపోతే ఓదార్చాలని ఎదురుచూస్తూ ఉంటారు. వారి ఆశలను ఎప్పుడూ నిజం చేయకు. బాధలను ఎవ్వరితోనూ ప్రచారం చేయకండి. ఎందుకంటే చులకనగా చూస్తారు కాబట్టి. బంధానికి, బంధుత్వాలకి విలువనిచ్చే మనుషులు ఎప్పుడూ చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు డబ్బు. దీనికి విలువ ఎక్కువ. ఎదుటివారిని పదే పదే విమర్శించే ముందు ఎవరి మనసుని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి. పరిపక్వత అనేది వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే అడుగు ఆలోచించే వేస్తాడు. ప్రేమ ఉన్న చోట మాత్రమే మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడ జీవితం అద్భుతంగా, సంతోషంగా ఉంటుంది. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరూ అమ్మలేరు, కొనలేరు. అసూయ, ద్వేషం అనే 2 మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే 3 గుణాలు మాత్రమే వ్యక్తుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి 2 కారణాలు. 1 అవసరం, 2 టైంపాస్. నువ్వు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిది మిత్రమా. నీకు విలువనిచ్చే వాడి దగ్గర మానవత్వం గురించి మాట్లాడుకో. మానవత్వానికి విలువ ఇచ్చేవాడి దగ్గర మనీ గురించి మాట్లాడుకో. గెలవాలన్న తపన దృఢంగా ఉంటే మనల్ని ఓటమి ఎప్పటికీ కూడా తాకలేదు. కథలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనుషులకు నీతులు చెప్పినా ఒక్కటే మిత్రమా. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. మనసు బాగోలేదని చెప్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చేమో, కానీ ఆర్థికంగా బాలేదని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు.
మిత్రమా, తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక మాటతో ఉన్న సంబంధం పెంచుకోవచ్చు, అదే ఒక మాటతో బంధాన్ని నిలుపుకోవచ్చు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎదిగే అవకాశాలను వినియోగించుకుంటాడు. దానికి బానిసైన వ్యక్తి అన్నీ కోల్పోతాడు. సమయం దేన్ని సరిచేయదు మిత్రమా. సమయంతో పాటు అన్నీ మనమే సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలని గుర్తించుకో. అందరూ ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.